కన్నబిడ్డకు కళ్ళల్లో నీళ్లు గారితేనే కన్నతల్లికి పేగు ఓరుతుంది. ఇక కన్నతల్లికి కడుపు తీపే ఆస్తిపాస్తులని అనుకుంటుంది. మనకు కనిపించే దేవతనే మన కన్నతల్లి. ఇట్లా అందరు తల్లులు కాదుల్లో కొంతమంది కాసుల కోసం కన్న కడుపునే బలి తీసుకునే పనులు చేస్తారు ఇయ్యాల రేపు. ఇగో గీడ ఓ కన్నతల్లి ఏవట్టి గీ అక్క ఎంత పని చేసుకున్నదో చూడుర్రి. మరి గా అక్క ఎవలు, వాళ్ళిద్దరి నడుమ ఏం లోలి పుట్టింది, ఇదంతా పురాగా అరుచుకుందాం పాండ్రి. ఆడోళ్లకు పక్కింటోళ్లతోని పోరుంటది, ఎదిరింటోళ్లతోని పోరుంటది, ఆఖరికి అత్తగారింటోళ్లతోని పోరుంటది. కానీ ఇక్కడ ఓ అక్కకు అవ్వగారింటితోనే పోరు ఎదురయ్యే వరకల్లా గా పోరు భరించలేక చెర్ల దునికి జీవిడుచుకున్నదుల్లా. ఇన్నొద్దులు తల్లి బిడ్డకు జాగ్రత్తలు చెప్పి మంచి చెడులు నేర్పించి అత్తగారింటికి పోయేటప్పుడు అత్తగారింటి కాడ ఎట్లా మెదలాలి, ఎవ్వలకు ఎట్లా మర్యాద ఇవ్వాలని మంచి మాటలు చెప్పి పంపించేది. కానీ టెక్నాలజీ మారుతున్నందుకో లేకపోతే బయట దేశం సంస్కృతి మన తాను కూడా అలవాటు అయినందుకో కానీ కొంతమంది తల్లులైతే పిల్లలను నోర్తలేరు, పిల్లలేమో తల్లులను నోర్తలేరు. అగో గంత అధ్వానంగా తయారైనాయి అన్నట్టు మన కుటుంబ విలువలు. రక్త సంబంధం కంటే కూడా ఆర్థిక సంబంధాలే ఎక్కువైనాయి ఇప్పుడున్న సమాజంలో. ఇగో ఇక్కడ అన్న కానత్తండు కదా, వీళ్ళు ఇంటామేనట చెర్ల దునికి పానం తీసుకున్నది. ఇంతకామె గంత కట్టం ఏమొచ్చిందో ఈ అన్న చెప్తాడు. ఇనుల్లి క్షమించి మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నేను వదిలేసినటువంటి ఆ చివరి మాటలే మా గుండెలు చీల్చేస్తున్నాయి. మా లైఫ్ అన్ని విధాలుగా చక్కగా సెటిల్ అయినటువంటి సందర్భం, ఎలాంటి చీకు చింత లేదు. నాకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి, బంగారు లాంటి అల్లుళ్ళు. నేను మంచి పొజిషన్లో, సుమన్ టీవీలో మంచి పొజిషన్లో సీనియర్ జర్నలిస్ట్గా నాకంటూ సమాజంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంది. అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్న టైంలో కేవలం కానీ ఎక్కడైనా ఎక్కడైనా అత్తింటి ఆరేళ్లకో ఇంకేదో దుర్మార్గాలకో బలవుతారు. కానీ పుట్టింటి ఆరేళ్లకు బలైనటువంటి పరిస్థితి నా జీవితంలోనే ఎదురైంది, నాకే ఎదురైంది. నా భార్య ఆ పుట్టింటిలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న బతికుండగా, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న బతికుండగా కూడాను ఒక డిస్పారిటీ, ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు అనేటువంటి ఆ డిస్పారిటీని మొదటి నుంచి చూపించేవాళ్ళు. వాళ్ళని వదిలేసేయి, మనకెందుకు, మన జీవితం, మనం హ్యాపీగా ఉన్నాం, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఎందుకు వాళ్ళ గురించి ఇది చేస్తావని చెప్పేసి ఎంతగా నేను చెప్పినా సరే తను వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో మాట్లాడినటువంటి ఒక దుర్భాషని తట్టుకోలేక, ఒక సందర్భంలో ఆస్తి పంపకాల విషయంలో అంత ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాశాడు వాళ్ళ నాన్న. కొడుకు పేరు మీద రాస్తే నా కూతురు పెళ్లి నేను చాలా ఘనంగా నిర్వహించుకున్నాను. ఆ పెళ్లిలో వాళ్ళ పెత్తనము, వాళ్ళ ఆధిపత్యము లేదు. సినిమా ప్రముఖులందరూ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం నా కూతురు పెళ్లికి వచ్చేశారు. ఆ వైభవాన్ని చూసుకొని కన్న వాళ్ళే కుళ్ళుకొని ఆ రోజు నుంచి వెళ్ళిపోయే ఆస్తి అంతా కొడుకు పేరు మీద రాసుకున్నాడు. రాసుకుంటే నాకు అవసరం నీ ఆస్తి, నాకు అవసరం నీ ఆస్తి కోసం నేను ఆశపడలేదు, నేను యాచించలేదు. ఆ తరువాత వాళ్ళ ఇల్లు, ఈ మన్యం ఆదినారాయణ అనే వ్యక్తి వాళ్ళ ఇంటిని వేలం బ్యాంకీలో తాకట్టు పెడితే ఆ ఇల్లు వేలానికి వస్తే ఆ ఇల్లు మేము పెరిగిన ఇల్లు, మా నాన్న కట్టిన ఇల్లు, మేము విడిపించుకుంటాను అని చెప్పేసి నా భార్య డబ్బులు కట్టి కొంత 80 లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి కట్టి ఇచ్చేస్తే ఆ వీలునామాలో రాసిన విషయం మాకు బ్యాంకీ వాళ్ళు చెప్పిన దాకా తెలియదు. వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేశాడు, కూతురికి చిల్లి గవ్వ కూడా లేకుండా చేశాడు. కూతురికే కాదు తల్లి పేరు మీద ఆస్తి విన్నారు కదా. గీ అన్నోళ్ళ భార్యకు ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడట. అయితే గీళ్ళ మామ బాగా పిసినారటుల్లా. మొత్తం ఆస్తి వాళ్ళ కొడుకు పేరు మీదనే రాసి ఇక బిడ్డ పేరు మీద సిల్లి గవ్వ కూడా నీకు రాదని చెప్పిండట. అయినా కూడా సప్పుడగంటనే ఊకున్నారట. కానీ అయితే ఈ అన్నోళ్ళ మామకు ఏం కట్టం వచ్చిందో ఏమో కానీ వాళ్ళ ఇల్లును బ్యాంకులో కుదబెట్టి లోన్ తెచ్చుకున్నారట. ఇక లోను కొన్ని వద్దులు చక్కగా కట్టి అటెంక కట్టపోయే వరకల్లా బ్యాంకు వాళ్ళు ఊకుంటారా, ఇల్లును అర్రాసు పాడినరు. అయితే గా ముచ్చట తెలిసిన గీ అన్నోళ్ళ భార్య, నేను చిన్నప్పుడు సుఖంగా పెరిగిన ఇల్లు, మా అవ్వయ్యతోని మా తోడబుచ్చిన తమ్మునితోని మంచిగా కలిసిమెలిసి ఉన్న ఇల్లు కాబట్టి గా ఇంట్లో వేరేటోళ్ళు వచ్చింటే ఎట్లుంటుంది వద్దని చెప్పి గీ అక్కే మెల్లగా ఈయనతోని మాట్లాడి 80 లక్షల రూపాయల ఇల్లు కట్టి బ్యాంకు వాళ్ళు అర్రాసు వాడకుండా ఇడిపించిందట. ఇక గప్పటి నుంచే లొల్లి మొదలైందనుకో రాదుండ్రి. అయితే ఈ నడుమ వాళ్ళ తల్లి ఫోన్ చేసి అనరా అని మాటలు అనేవరకల్లా గీ అక్కకు మనసు బాగా బాధ అనిపించి ఇగో సొంతంగానే వీడియో తీసి
గా అక్కను ఎవరెవరు ఏ తీర్లా మాట్లాడినరు, ఎందుకు గా అక్క మనసు గాయమైంది అని గాల పేర్లు కూడా ఆ వీడియోలో చెప్పి గిట్లా జీవిడుచుకున్నదట. అయితే ఆమె జీవిడుచుకొని ఇప్పటికి 14 రోజులు అయితన్నా కూడా గా వీడియోలా ఎవరెవల పేర్లు చెప్పిందో గాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటలేరు పంజాగుట్ట పోలీసోళ్ళని. గీ అన్నయ్యగో పేపర్లతోని టీవీలతోని గీ తీర్ల గోడెలో పోసుకున్నాడులా. కంచే చేను మేసినట్టు సొంత బిడ్డల సావుకు కారణమయ్యే తల్లులున్న సమాజంలో బతుకుతున్నామన్నట్టు మనం ఇప్పుడు. ఇక చూడాలి మరి ఇప్పటికైనా పోలీసోళ్ళు గీ అక్క సావుకు కారణమైన వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో. వరలక్ష్మి, దుర్గా ప్రసాద్, జమ్ముగాని అనురాధాలను శిక్షించాలని పోలీసు వాళ్ళని కోరుకుంటాం. మన్ను ఆదినారాయణ కూడా నన్ను మోసం చేశాడు. జమ్ముగాని వరలక్ష్మి వాళ్ళు మోసం చేశారు. మన్ను ఆదినారాయణ వాళ్ళందరూ మోసం చేశారు. వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి నా చావు వాళ్ళందరూ సంతకాలు వాళ్ళందరూ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఏమేం చేశారని మా అమ్మాయికి, మా ఆయనకి, మా పిల్లలకి తెలుసు. నా చావుల కారణం ఓన్లీ వాళ్ళే. నా భర్త, నా పిల్లలు అన్యాయం చేస్తున్నారు. క్షమించండి.